హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయితే ఈ వీడియో వచ్చేసి ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. తిరుమల అంటే నా పాత సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి డెఫినెట్లీ తెలిసే ఉంటుంది. మేము ప్రతి యానివర్సరీకి మేము వెళ్తామన్నమాట. బట్ అన్ని యానివర్సరీస్ ఒకటైతే ఈ యానివర్సరీ చాలా 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 స్పెషల్. అది ఎందుకు స్పెషలో వీడియో ఎండ్ దాకా చూసేసేయండి, మీకే అర్థమవుతుంది. అయితే నేను చాలా చిన్ని వ్లాగ్ అనమాట ఇది. బికాజ్ నేను ఎక్కువ వీడియో రికార్డ్ చేయలేదు. దానికి ప్రీవియస్ 2 days ముందు మేము పాపకి గుండుకి వెళ్ళామన్నమాట. సో కంటిన్యూస్ జర్నీ చేయడం వల్ల పాపకి హెల్త్ చాలా అప్సెట్ అయిపోయింది. వామిటింగ్స్ చేసుకుంటూనే ఉందన్నమాట. సో దానివల్ల నేను అంత వీడియో రికార్డ్ చేయలేకపోయాను. నాకు వీలైనంతలో తీసానమాట, మీతో షేర్ చేసుకుందాం, అలాగే నాకు మెమరీగా ఉంటుందని చెప్పి. సో నేను ఫస్ట్ యానివర్సరీకి అయితే పెట్టలేదు, వ్లాగ్ ఏమీ పెట్టలేదన్నమాట. అప్పుడు నేను కొంచెం ఇర్రెగ్యులర్గా ఉన్నాను యూట్యూబ్లో. తర్వాత సెకండ్ యానివర్సరీ అప్పుడు పెట్టాను. సెకండ్ యానివర్సరీ వచ్చేసి మా పాప 3rd month అనమాట. ఫస్ట్ యానివర్సరీ మాకు ఎప్పుడైతే అయిందో అప్పుడు నేను స్వామివారిని మొక్కుకున్నా, నాకు ఎలా అయినా నెక్స్ట్ ఇయర్ కల్లా నేను బేబీతో రావాలి అని మొక్కుకున్నాను అనమాట. సో నేను అనుకున్న విధంగానే 3rd month పాపని తీసుకుని వెళ్ళాను అనమాట. ఆ వ్లాగ్ కూడా మన ఛానల్లో ఉంటుంది, చూసేసేయండి. దాని తర్వాత 3rd year నేను అసలు వ్లాగ్ ఏది తీసే పరిస్థితిలో లేను. అప్పుడు మా నాన్న హాస్పిటల్లో ఉన్నారనమాట. సో నేను ఎవ్రీ ఇయర్ వస్తాను కదా తిరుమలకి, అది బ్రేక్ చేయకూడదు అన్నట్టు వచ్చాను. సో ఇది 4th year అనమాట. ఇది చాలా చాలా స్పెషల్ ఈ వీడియో మాత్రం నాకు. సో ఇక్కడ నైట్ పాపని పడుకోబెట్టేసి ఇంకా మేము అలా బయట, నాకైతే చాలా చాలా ఇష్టము తిరుమలలో నైట్ తిరగడము. సో అందుకని చెప్పి వచ్చామన్నమాట. బయటికి రాగానే హెవీ రెయిన్, మామూలు రెయిన్ లేదు. సో ఇంకా అయినా వచ్చామన్నమాట. కొద్దిసేపటికి ఆగిపోయింది. ఇలా నెత్తి మీద దుపట్టా వేసుకొని తిరుక్కుంటున్నాను అనమాట మాడవీధుల్లో మొత్తం. ఎందుకంటే అప్పటికప్పుడు మాకు లడ్డు తినాలనిపించింది. సో ఒక 1 hour అలా తిరిగేసి మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. హలో అందరికీ. అయితే సక్సెస్ఫుల్గా దర్శనం అయితే అయిపోయిందనమాట. అయితే ఫ్యూ ఇయర్స్ నుంచి మా ఆయనకి ఒక కోరిక అనమాట. యాక్చువల్గా ఆయనకి పెళ్ళి కూడా తిరుమలలో జరగాలని, బట్ అది కుదరదు. కాబట్టి ఎలాగైనా నేను వెంకటేశ్వర స్వామి ముందు తలగట్టాలి నీకు అని అన్నారనమాట. సో అది గుర్తుపెట్టుకొని నేను ఇయర్ ఎలా ఉన్నా దాన్ని అమలు పరచాలని ఇది తెప్పించాను అనమాట. అప్పటిదాకా ఆయనకి తెలీదు. కరెక్ట్గా గర్భగుడిలోకి వెళ్ళేదాకా, గర్భగుడికి వెళ్ళంగానే చేతిలో వచ్చి కానీ కట్టు అని చెప్పారనమాట. సో ఇంకా ఫోన్ అవన్నీ అలా ఉండదు కాబట్టి అవంతా రికార్డ్ చేయలేకపోయాను. సో ఇప్పుడే రూమ్కి వచ్చాను, వీడియో తీసుకున్నాను. మేము సక్సెస్ఫుల్గా 4th yearలో 2సారి పెళ్లి చేసుకున్నాం. మామూలుగా లేదండి థ్రిల్. వెంకటేశ్వర స్వామిని చూస్తూ గర్భగుడిలో తాళి కట్టుకోవడం అంటే అది మేము చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాం అనమాట. సో మీకు కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఈ మధ్య నాకు గెట్ రెడీ విత్ మీ చాలా బాగా కలిసి వస్తుంది అనమాట. సో మంచి వ్యూస్, మంచి లైక్స్ వస్తున్నాయి. సో ఇది కూడా, ఆ శారీది కూడా గెట్ రెడీ విత్ మీ మన ఛానల్లో ఉంటుంది షార్ట్స్లో. సో అలా వెళ్ళి చూసేసి ఒక లైక్ ఇచ్చుకోండి. సో ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. టేక్ కేర్, బాయ్.